అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించిన కరణేషు మంత్రి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ, ప్రభాకరే కరదర్శనం. ఈ శ్లోకం చదువుకొని కుడి అరచేతిని చూసుకొని శ్రీహరిని స్తుతిస్తూ లేచి కూర్చొని భూమాతకు వందనం సమర్పించి మంచం దిగింది పార్వతి. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. ఇంకా పూర్తిగా తెల్లారలేదు, అనుకోని అతిథులెవరో అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది. 6 వ్యక్తులు "వి ఆర్ ఫ్రమ్ ఏసీబీ" అనుకుంటూ హడావిడిగా ఇంటి లోపలికి ప్రవేశించారు. కంగారు పడుతూ బెడ్రూంలోకి వెళ్లి భర్తను లేపి విషయం చెప్పింది భార్య. భార్య మాటలు వింటూ లేస్తూనే వణికిపోయాడు సదానందం. బీపీ పెరిగింది. మరికొద్దిసేపట్లో చేతులకు బేడీలు తప్పవనే తలుపుతో గుండె దడదడలాడింది. మనసులోని భయాన్ని కప్పుపుచ్చుకుంటూ చొక్కా తడుక్కొని హాల్లోకి వచ్చి అధికారులకు విష్ చేశాడు సదానందం. ఏసీబీ అధికారులు తమ ఐడెంటిటీ చూపించారు. "మీ మీద చాలా అవినీతి ఆరోపణలొచ్చాయి. మీరు ఆదాయానికి మించిన ఆస్తి సంపాదించారని అభియోగం. మీ ఇంటిని సోదా చేయాలి. మీ ఇంట్లోని వారంతా ఇక్కడే కూర్చోవాలి. సెల్ ఫోన్లు మాకివ్వండి, క్విక్" ఆదేశాలిచ్చారు ఆఫీసరు. పార్వతి పిల్లలిద్దరినీ లేపి తీసుకొచ్చింది. అందరూ హాల్లోని సోఫాలో కూర్చున్నారు. "ఏం జరిగిందే అమ్మా" అంటూ ఏడుపు ముఖంతో అడిగిన పిల్లలను సముదాయించింది తల్లి. కావలసిన కాగితాలపై సదానందం సంతకాలు తీసుకుని సోదా ప్రారంభించారు అధికారులు. వెంకటరమణ గారు లెక్కల మాస్టారు, గవర్నమెంట్ హైస్కూల్ టీచరు. మాస్టారు విద్యతో పాటు విద్యార్థులు తమ భవిష్యత్తు తీర్చిదిద్దుకునే నీతి సూత్రాలు బోధించేవారు. విద్యార్థులపై ఆయనకు ఎనలేని ప్రేమ. విద్యార్థులకు వెంకటరమణ మాస్టారంటే ఎంతో అభిమానం. విద్యార్థులకు ఆయన ఫ్రెండ్ అండ్ గైడ్. వెంకటరమణ గారి 2 అబ్బాయిలు, పెద్దవాడు సదానందం. చదువులో ఎప్పుడు నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఇంజనీరింగ్ కాలేజీలున్న రోజులలో సివిల్ ఇంజనీరింగ్లో మెరిట్ పై సీటు సంపాదించుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా చేరాడు. నీతిగా నిజాయితీగా బ్రతుకు, తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే పనులు చేయకు, జీవించినంతకాలం తల ఎత్తుకుని తిరిగేలా జీవించాలి. ప్రభుత్వ సర్వీస్ అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం, సద్వినియోగం చేసుకో. ఉద్యోగంలో చేరిన మొదటి రోజున తండ్రి చెప్పిన మాటలకు బుద్ధిగా తల ఊపాడు సదానందం. ఉద్యోగంలో చేరిన 4 ఏళ్లకు దూరపు బంధువుల అమ్మాయి పార్వతిని వివాహం చేసుకున్నాడు. పార్వతి వివాహం చేసుకునే నాటికి డిగ్రీ చదివింది. వివాహం అయ్యాక మామగారి ప్రోద్బలంతో బీఈడీ చేసి హైస్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. విద్యార్థులకు విద్యాబోధ చేయటంలో మెలకువలు నేర్పారు మామగారు. చదువు సంస్కారం నేర్పాలి. విద్య విజ్ఞాన సముపార్జనకు రాజమార్గం. విద్య కేవలం ధన సంపాదన కోసమే కాదు. మనిషి తనను తాను తీర్చిదిద్దుకొని మనిషిగా బ్రతకడానికి విద్య అవసరం అన్న తన అభిప్రాయాన్ని కోడల మనసులోకి ఎక్కించారు వెంకటరమణ గారు. భావి పౌరులను తీర్చిదిద్దే మహద్భాగ్యం నీకు దొరికింది. పాఠ్యాంశాలతో పాటు మన సాంప్రదాయాలు, పెద్దలను గౌరవించే వినయం, అన్యాయాలను ఎదిరించే ధైర్యం పిల్లలకు బోధించు అంటున్న మామగారిని గురువుగా భావించింది కోడలు. కోడల్ని శిష్యురాలుగా స్వీకరించారు మామగారు. గురువుగారు చెప్పే పాఠాలను జీర్ణించుకుంది శిష్యురాలు. ఉద్యోగంలో చేరిన కొత్తలో తండ్రి మాటలు మననం చేసుకునేవాడు సదానందం. 2 పిల్లలకు తండ్రి అయ్యాడు. కాలక్రమంలో సదానందం ఆలోచన ధోరణిలో మార్పు రాసాగింది. సహోద్యోగులు మాటల ప్రభావంతో అతని మనసు ప్రలోభాల వైపు పరుగు పెట్టసాగింది. బజారులో నడుస్తూ ఉంటే మనసు షోరూములను చుట్టొచ్చేది. కాంట్రాక్టర్ల ముడుపులకు మనసు వశమయ్యింది. ఇంట్లో ఆధునిక సౌకర్యాలు, అమరికలు మొదలయ్యాయి. బ్యాంకు లోను తీసుకుని ఖరీదైన అపార్ట్మెంట్ కొన్నాడు సదానందం. మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద జీతంలో అధిక భాగం జమ అయ్యేది. అప్పు మీద అప్పు చేసి కారు కొన్నాడు. ఇన్స్టాల్మెంట్స్ తీర్చడానికి అవినీతి సంపాదన అవసరమైంది. భర్త తప్పు చేస్తున్నాడని భార్య గ్రహించింది. నిజాయితీగా బ్రతకమని అర్థించింది. మామయ్య గారికి విషయం తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించమని చురక వేసింది. నిప్పులాంటి వంశానికి మచ్చ తేవద్దని హెచ్చరించింది. రోజులు మారాయి పార్వతి. మా నాన్నగారి పాత భావాలకి ఈనాడు విలువలేదు. మా ఆఫీస్కొచ్చి చూడు, బల్ల మీద పనిచేస్తున్న చేతుల కన్నా బల్ల క్రింద తడుముకుంటున్న చేతులే ఎక్కువ కనిపిస్తాయి. నలుగురు నడిచే త్రోవలోనే నేను నడుస్తున్నాను, తప్పేంటి అంటూ తన చర్యల్ని సమర్థించుకున్నాడు సదానందం.
ఎవరో తప్పు చేస్తున్నారని మనము అదే బాటలో నడిస్తే అందరిలో ఒకరవుతాము. అవినీతి పరుల మధ్య నీతిమంతుడిగా మనగలగడమే ప్రత్యేకత. డబ్బుతో మనిషి విలువ పెరగదు. మంచి పనులే మనిషికి శ్రీరామ రక్ష అని తన అభిప్రాయం వివరించింది పార్వతి. నీలాంటి వారు ప్రగతి నిరోధకులు. ఈ ఆధునిక కాలంలో డబ్బుంటేనే పరపతి. ఎంత సంపాదిస్తే అంత గొప్ప. నువ్వింకేం మాట్లాడుకు, నా సంపాదనకు అడ్డురాకు అంటూ భార్య మాటలను కొట్టిపారేశాడు సదానందం. ఇక భార్యకు మౌనమే శరణమైంది. ఈ డబ్బు బ్యాంకులో జమ చేయలేనిది, జాగ్రత్తగా సూట్ కేసులో దాచు అంటూ తరచూ నోట్ల కట్టలు తెచ్చి భార్యకివ్వటం మొదలుపెట్టాడు సదానందం. భార్యకు ఖర్చు చేయటం తెలియదు కనుక జాగ్రత్తగా దాచగలదని భర్త నమ్మకం. సదానందం ఇచ్చిన నోట్ల కట్టలను తీసుకుని సూట్ కేసులో అతని కళ్ల ముందే పదిలపరిచేది పార్వతి. తన మాటలకు భర్త విలువ ఇవ్వని పరిస్థితిలో భర్త ఆదేశించినట్టు చేయడం తప్పదని ఆమెకి అర్థమైంది. అప్పుడప్పుడు బంగారు నగలు తెచ్చి, నీకీ నగల అవసరం లేదని నాకు తెలుసు, రేపు మన అమ్మాయి పెళ్లి సమయంలో నగలు చేయించాలిగా, అందుకే ముందు జాగ్రత్త, అల్మరా లాకర్లో జాగ్రత్తగా దాచు అంటూ భార్య చేతికి అందించేవాడు సదానందం. అబ్బా, ఈ ధన సంపాదన తీరని దాహం. సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించాలనే మనసు తహతహలాడుతూ ఉంటుంది. ఆ ఆనందం అనుభవిస్తే అర్థమవుతుంది. నీలాంటి మట్టిబుర్రలకి ఈ అనుభూతులు అర్థం కావు అన్న భర్త మాటలకు పార్వతి బాధపడేది కాదు. పర్యవసానాలు గ్రహించలేని భర్త అహంకారానికి జాలిపడేది. మరో సంవత్సరం తర్వాత, నేను 2 చేతుల సంపాదిస్తున్నాను కదా, నువ్వింక ఉద్యోగం మానే. ఆఫ్టర్ ఆల్ టీచర్ ఉద్యోగమే కదా, ఏమీ విలువలేని ఉద్యోగం అన్నాడు సదానందం ఆదివారం మధ్యాహ్నం టీ సిప్ చేస్తూ. విలువ అంటే డబ్బు సంపాదించడమని అతని ఉద్దేశం. ఆఫ్టర్ ఆల్ టీచర్ ఉద్యోగమే కదా అన్న భర్త మాటలకు నివ్వెరపోయింది పార్వతి. మీ నాన్నగారు టీచరుగా చేస్తూనే మీ కుటుంబాన్ని పోషించారు, మిమ్మల్ని చదివించారు, మర్చిపోయారా అని అడిగింది పార్వతి చిరుకోపంతో. అబ్బో, మా నాన్న పెద్ద ఉద్యోగం, చాలా మంది విద్యార్థులకు ఇంటి దగ్గర ట్యూషన్ కూడా చెప్పేవాడు. ఏదో సంపాదిస్తాడు అనుకుంటే విద్యార్థుల దగ్గర డబ్బు తీసుకునేవాడు కాదు. మా నాన్న ఏ ఆస్తి సంపాదించాడు? పిల్లలకి పాఠాలు బోధించడమే గాని 4 రాళ్లు వెనకేసుకుందామని ఏ రోజు ఆలోచించలేదు. నువ్వు కూడా మా నాన్న బాటే పడుతున్నావు. నిస్వార్థంగా ఉండి సాధించేదేముంది? రేపే నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి, ఇంతవరకు సంపాదించింది చాలు అంటూ హేళనగా మాట్లాడాడు సదానందం. మీకు గురువులు పాఠాలు బోధించబట్టే ఈ రోజు మీరు ఈ ఉద్యోగంలో ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల్లోకి ఉన్నతమైనది. గురువంటే దేవుడితో సమానమండి. గురువులే లేకుంటే ఈ వ్యవస్థ అస్తవ్యస్తమయ్యేది కాదా? ఒక్క ఉపాధ్యాయుడు తన జీవితకాలంలో వేల మంది విద్యార్థులను మంచి పౌరులుగా తయారు చేసి సమాజానికి అందిస్తాడు. ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు ఉపాధ్యాయులు శిక్షణతోనే తయారవుతారు. ఈ దేశ సంపద ఉపాధ్యాయులు సృష్టి అని గ్రహించండి. అందుకే గురు బ్రహ్మ అన్నారు. మీ నాన్నగారు వంటి గురువులు సమాజ శ్రేయస్సే లక్ష్యంగా బ్రతుకుతారు కాని ధన సంపాదనకు తలొగ్గరని మీరు గ్రహిస్తే మంచిది. డబ్బు శాశ్వతం కాదు. ఈ రోజున్నది రేపు పోవచ్చు. మనిషిగా పుట్టాక మంచి పేరు సంపాదించుకోవాలి. నేను ఉద్యోగానికి రాజీనామా చేయను. నాకీ వృత్తి మీద ఎంతో గౌరవం. నా ఉద్యోగం నన్ను చేసుకోనివ్వండి. గురువులకు గౌరవం ఇవ్వండి అంటూ భర్తకు హితబోధ చేసింది భార్య. సదానందం మరేం మాట్లాడలేదు. కారే రాజుల్ రాజ్యముల్ గలుగవే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే అన్న పద్యం గుర్తు చేసింది పార్వతి ఒకరోజు నోట్ల కట్ట లోపల పెడుతూ. నీలాంటి అసమర్థులకు ఆ పద్యం వర్తిస్తుంది. ధనమూల మిదం జగత్ అన్నది నాలాంటి కార్యశూరుల మాట. అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నన్ను చూసి గర్వోన్నతి పొందు. అతిశయంతో సమాధానం ఇచ్చాడు సదానందం. ఆశాపాసంలో చిక్కుకున్న మీ వంటి వారిని మార్చటం ఎవరి తరం కాదు అనుకుంది పార్వతి. ఆ రోజు సైన్స్ టీచర్ సుజాత భర్తకి సీరియస్ గా ఉండి హాస్పిటల్లో చేర్చారట. పార్వతి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెడుతుంటే చెప్పింది హెడ్ మిస్ట్రెస్. అయ్యో పాపం, వయసు కూడా ఎక్కువ కాదే. సాయంకాలం ఇంటికెళ్లేటప్పుడు హాస్పిటల్కి వెళ్లి వివరాలు కనుక్కుంటాను. సుజాతకు ఏమైనా సహాయం కావాలంటే చేద్దాం అంది పార్వతి క్లాసుకు వెళుతూ. సాయంత్రం స్కూల్ అయిపోగానే హాస్పిటల్కి వెళ్లి సుజాతను పలకరించింది పార్వతి. నా భర్త స్నేహితుల ప్రోద్బలంతో తాగుడుకు అలవాటు పడ్డాడు. స్నేహితులతో సరదాగా పార్టీలు చేసుకోవటంతో మొదలైన త్రాగుడు వ్యసనంగా మారింది.
తన జీతమంతా త్రాగుడికే తగలేసేవాడు. నేను మామగారు ఎంత చెప్పినా వినలేదు. లివర్ పాడైందని, ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ లేదని డాక్టర్ అంటున్నాడు. అంతా నా కర్మ అని వాపోయింది సుజాత. సుజాతను ఓదార్చి ఇంటికి బయలుదేరింది పార్వతి. సుజాత భర్త వ్యసనం అతని ఆరోగ్యాన్ని దెబ్బతీసి మృత్యుముఖంలోకి నెడుతోంది. ధన వ్యామోహం నా భర్తను కటకటాల పాలు చేస్తుందేమో అన్న ఊహ రాగానే ఆమె మనసు బాధతో మూలిగింది. ఆటోలో ఇంటికొస్తూ ఆలోచనలో పడింది పార్వతి. ఏదో చెయ్యాలి, భర్తను రక్షించాలి. ఇలాంటి ఎడతగని ఆలోచనలతో ఇంటికి చేరింది పార్వతి. ఆ రాత్రి తీవ్రంగా ఆలోచిస్తూ పడుకున్న ఆమె మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. అమలాపురం దగ్గర 4 ఎకరాల కొబ్బరి తోట నీ పేర కొన్నాను. ఈ డాక్యుమెంట్లు జాగ్రత్తగా దాయి. రిటైర్ అయ్యాక వ్యవసాయం చేద్దాం అంటూ ఓ రోజు డాక్యుమెంట్లు అందించాడు సదానందం. ఆ మాటలకు పార్వతి వెన్నులో వణుకు పుట్టింది. భర్త మనసు మార్చమని భగవంతుణ్ణి మొక్కుకుంది. రాబడి పెరుగుతున్న కొద్దీ సదానందంలో ఉత్సాహం ఇనుమడిస్తోంది. రోజులు భారంగా గడుస్తున్నాయి పార్వతికి. కాలచక్రం పరిగెడుతూనే ఉంది, సుఖదుఖాలను మిళితం చేస్తూ. ఏసీబీ ఆఫీసర్లు సోదా చేస్తుంటే సదానందం బీపీ పెరగసాగింది. అల్మరా లాకర్ తాళాలు తీసి చూస్తే బంగారు నగలేవి కనిపించలేదు. లాకర్ ఖాళీగా ఉందని ఆఫీసర్లు నిరాశపడ్డారు. ఆశ్చర్యపోతూ భార్య ముఖంలోకి చూశాడు సదానందం. ఆమె నిర్లిప్తంగా కూర్చుంది. మంచం కింద సూట్ కేస్ తాళం తీస్తుంటే గుండె దడదడలాడింది సదానందానికి. ఛ, ఖాళీగా ఉంది అని భంగపడ్డారు ఆఫీసర్లు. సదానందానికి ముచ్చెమటలు పట్టాయి. డబ్బంతా ఏమైంది? అతని గొంతు తడారిపోయినట్లుగా అయింది. ఆఫీసర్లు సోదా పూర్తయింది. ఆదాయానికి మించిన ఆస్తులేమీ లేవని నిర్ధారించారు అధికారులు. సదానందానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతలో అతని మనసు ఆనందంతో గంతులేసింది. అసమర్థురాలనుకున్న అర్ధాంగి ఎంతో చాకచక్యంగా డబ్బు బంగారం ఎవరికీ కనపడని చోట దాచి తనను రక్షించింది. వాహ్, యు ఆర్ గ్రేట్ పార్వతి అని మనసులోని అర్ధాంగిని అభినందించాడు భర్త, భార్య వైపు అభిమానపూర్వకంగా చూస్తూ. అతనిలో భయం మాయమైంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. తనెంత నిజాయితీపరుడో ఆఫీసర్లకు వివరించాడు. ఎవరో కిత్తెనవారు కంప్లైంట్ ఇచ్చారని వాపోయాడు. సారీ సార్, మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటూ కాగితాలపైన కావలసిన చోట సంతకాలు తీసుకుని లేచారు ఆఫీసర్లు. ఆఫీసర్లలో ఒకరి దృష్టి ఎదురుగా షోకేస్లో ఉన్న ఫ్యామిలీ ఫోటో పైన పడింది. పరిశీలనగా చూసిన ఆఫీసరు ఫోటోలోని సదానందం తండ్రిని గుర్తుపట్టాడు. మీరు వెంకటరమణ గారి అబ్బాయా అని అడిగాడు. అవును సార్ అంటూ చెప్పాడు సదానందం. ఓ, ఆ మహానుభావుడు సంతానమైన మీరు తప్పుదారిలో నడుస్తారని అనుకోవడమే పొరపాటు. మీ నిజాయితీపైన నాకిప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది అన్నాడు ఆఫీసర్. మా నాన్నగారు మీకెలా తెలుసు? సంభ్రమంగా అడిగాడు సదానందం. ఈనాడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే మీ నాన్నగారే కారణం. నేను మీ నాన్నగారి శిష్యుణ్ణి. చదువులో వెనకబడితే మా నాన్నగారు నన్ను తీసుకొచ్చి మీ నాన్నగారికి అప్పచెప్పి నన్ను ప్రయోజకుడిని చెయ్యమని అభ్యర్థించారు. మీ నాన్నగారు నన్ను సొంత కొడుకులా ఆదరించారు. రోజు స్కూల్ అవగానే మీ ఇంటికి రమ్మన్నారు. నాలాగే మరో 10 మంది విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవారు. రోజు నాకు ఎన్నో మంచి మాటలు చెప్పేవారు. రామాయణ భారతాల్లోని హితోక్తులు శ్రావ్యంగా వినిపించేవారు. మీ నాన్నగారి మాటల్లో ఏదో ఆకర్షణ శక్తి ఉందని అనిపించింది. మీ నాన్నగారు లెక్కల మాస్టారే అయినా అన్ని సబ్జెక్టులు బోధించేవారు. డబ్బు తీసుకునేవారు కాదు. ఆయన కేవలం పుస్తకాల్లో పాఠాలు మాత్రమే చెప్పి ఊరుకోకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కృషి చేసేవారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. 4 ఏళ్లు ఆయన దగ్గర చదువుకొని స్కూల్లో నెంబర్ 1గా నిలిచాను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? అడ్రస్ ఇవ్వండి, వెళ్ళొకసారి కలుస్తాను అన్నాడు ఆఫీసర్ ఉద్వేగంగా. మా నాన్నగారు రిటైర్ అయ్యారు. మా నాన్నగారు అమ్మగారు మా ఊళ్ళో ఉంటున్నారు అంటూ ఆయన చిరునామా చెప్పాడు సదానందం. సదానందానికి హ్యాండ్ షేక్ ఇచ్చి నిష్క్రమించాడు ఆఫీసరు. ఏసీబీ ఆఫీసర్లు వెళ్లిపోయారని నిర్ధారించుకొని భార్యను గట్టిగా హత్తుకున్నాడు సదానందం. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. అతనికిప్పుడు భార్య మీద ప్రేమ పొంగి పొరలుతోంది. పంతులమ్మ అంటే ఏమో అనుకున్నాను, ఉపాధ్యాయురాలంటే అసాధ్యురాలని నిరూపించావు. అబ్బా, నీ తెలివితేటల ముందు నేనెందుకో పనికిరాను పార్వతి. నీకు నేను డబ్బు తెచ్చి ఇచ్చానే గాని ఎక్కడ దాస్తున్నావని అడగలేదు. నువ్వు జాగ్రత్త పరురాలవని తెలుసు కాని
ఇలా ఎవ్వరికీ తెలియని చోట దాచగలవని ఊహించలేకపోయాను. చెప్పు పార్వతి, ఎక్కడ దాచావు? మన డబ్బు, బంగారం, దస్తావేజులు ఎక్కడ దాచావు? చెప్పు చెప్పు అంటూ ఉద్వేగంగా పార్వతి 2 భుజాలు పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు సదానందం. నేనెంత గొంతు చించుకున్నా మీరు అవినీతి పనులు మానలేదు. మీరు డబ్బు తెచ్చి నాకిచ్చి దాచమనేవారు. మిమ్మల్ని రక్షించాలని నేను అనుకునేదాన్ని. అందుకే మీరనుకున్నట్టు నేను డబ్బు, బంగారం దాచలేదండి. ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేశాను అని గంభీరంగా చెప్పింది పార్వతి. వాట్? ఖర్చు పెట్టేశావా? అంత డబ్బు నాకు తెలియకుండా? అంటూ కోపంగా అరిచాడు సదానందం. అవునండి, మొదట్లో మీరిచ్చిన డబ్బులు జాగ్రత్తగానే దాచాను. ఇంట్లో పాపపు సొమ్ము పెరుగుతుంటే నాకు మనశ్శాంతి ఉండేది కాదు. బాగా ఆలోచించి మీరిచ్చిన డబ్బు సద్వినియోగం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. మీరు నాకిచ్చిన డబ్బును అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, దేవాలయాల్లో అన్నదానం ట్రస్టులకి విరాళంగా ఇచ్చేదాన్ని. మా స్కూల్లోని పేద విద్యార్థులకు పండుగలకి బట్టలు కొని ఇవ్వటం మొదలుపెట్టాను. మా స్కూల్లో విద్యార్థినులకు టాయిలెట్లు కట్టించాను. మీరు తెచ్చిన నగలని కరిగించి అమ్మేసి ఆ డబ్బుని ధర్మకార్యాలకు వినియోగించేదాన్ని. మీరు నా పేరున అమలాపురం దగ్గర కొన్న పొలాన్ని మా నాన్నగారి సాయంతో అమ్మేసి పంచాయతీకిచ్చి ఆ ఊర్లో చెరువు తవ్వించాను. మొన్న వేసవి సెలవుల్లో మా నాన్నగారిని చూసి వస్తానని వారం రోజులు వెళ్ళినప్పుడు ఈ పనులు పూర్తి చేశాను. ఎవరో పేరు చెప్పడానికి ఇష్టంలేని వ్యక్తి ఈ దానాలు ఇస్తున్నాడని నమ్మించేదాన్ని. మా స్కూల్ డెవలప్మెంట్కి ఖర్చు పెడుతున్నప్పుడు నా జీతంలోంచి ఇస్తున్నానని అందరూ అనుకున్నారు అంటూ ఎంతో కూల్గా భార్య చెబుతున్న మాటలు వింటూ ఆవేశంతో ఊగిపోయాడు సదానందం. నిన్ను నమ్మి డబ్బిస్తే ఇలా తగలేస్తావా యూ అంటూ మీదకి రాబోతున్న భర్తతో ఆగండి అని అరిచింది పార్వతి. అదిరిపడి వెనక్కు తగ్గాడు సదానందం. అంతలోనే తమాయించుకుంది పార్వతి. చూడండి, నేనెంతో దూరదృష్టితో ఆలోచించి ఇవన్నీ చేశాను. ఈ మంచి పనులే ఈ రోజు మిమ్మల్ని కాపాడాయి. ఇంట్లో డబ్బుంటే ఈ రోజు మీకు సంకెళ్ళు పడేవి. ఈ పాటికి మీరు కటకటాలు వెనక ఉండేవారు. అదే జరిగితే అటు మీ తల్లిదండ్రులు, ఇటు మన పిల్లలు, నేను బాధతో కుమిలిపోయేవాళ్ళం. నలుగురిలో తలెత్తుకు తిరగలేక జీవచ్ఛవాల్లాగా బ్రతకవలసి వచ్చేది. మన బంధువులు, మిత్రుల మధ్య మసల్లేకపోయేవాళ్ళం. చదువుకున్న మీలాంటి వారు అవినీతి ఎక్కడున్నా ఎండగట్టాలే గాని అందులో భాగస్వామి కారాదండి. ఆ ఆఫీసరు మామయ్య గారిని ఎంతలా ప్రశంసించాడో విన్నారు కదా. మీ నాన్నగారిని ఆదర్శంగా తీసుకోండి. డబ్బుతో మనశ్శాంతిని కొనలేము. ఈనాడు మన ఇంట్లో అవసరానికి మించిన డబ్బు లేదు కనుకే మీ విలువ పెరిగింది. నలుగురిలో మంచివాడు అనిపించుకోవడమే మనిషి కర్తవ్యం. ఇలా ప్రవచిస్తున్న అర్ధాంగి ముందు తల దించుకున్నాడు సదానందం. పశ్చాత్తాపం అతని మనసులో అహంకారాన్ని దహిస్తుంటే పదవి దాటి మాట బయటకు రావటం లేదు. తండ్రిని క్షమించమని మనసులోనే అర్థించాడు. అర్ధాంగి చెయ్యి అందుకొని ఆమె చేతిలోని చెయ్యి వేశాడు. ఇక నీ మాటే నా బాట అనుకున్నాడు మనసులో. భర్త మనసులోని భావం భార్య హృదయాన్ని తాకింది. ఆనంద భాష్పాలు ఆమె కనుల నుండి రాలిపడ్డాయి. ఈ చక్కటి కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.